రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీస్టారర్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇద్దరు లెజెండరీ హీరోస్ కలిసి సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇద్దరు కలిసి నటించే సినిమాకు డైరెక్ట్ చేసే దర్శకుడి విషయంలో మాత్రం ఒకే మాటపైకి రాలేకపోతున్నారు. రజనీకాంత్ ఒక డైరెక్టర్ పేరు చెబుతాడు, కమలేమో ఆయన కాదు అంటాడు. ఇంతలో కమల్ ఇంకో డైరెక్టర్ పేరు చెబుతాడు, రజనీ నక్కో అంటాడు. ఇందుకు కదా మల్టీ స్టారర్ మూవీకి డైరెక్టర్ ఆలస్యమవుతున్నాడు. రజనీకాంత్ కమల్ మల్టీ స్టారర్ అనౌన్స్మెంట్ ఆలస్యానికి గల కారణం ఏంటి అనేది బయటికి వచ్చేసింది. రజనీ రికమెండ్ చేస్తోన్న డైరెక్టర్ కమల్ కు నచ్చడం లేదు. కమల్ రిఫర్ చేస్తోన్న దర్శకుడు రజనీకాంత్ కు నచ్చడం లేదు. మరి మల్టీ స్టారర్ పరిస్థితి అంటే ఏమో. ఇద్దరికి నచ్చే దర్శకుడు లాక్ అయ్యే వరకు పరిస్థితి ఇంతే అంటోంది కోలీవుడ్. విజయ్ కు వరుస హిట్స్ ఇచ్చి ఆ తరువాత బాలీవుడ్ వెళ్లి షారుఖ్ కు జవాన్ తో 1000 కోట్లు వసూళ్లు అందించి ఇప్పుడు అల్లు అర్జున్ తో మూవీ తెరకెక్కిస్తోన్న అట్లీ కోలీవుడ్ లో బిగ్ డైరెక్టర్. ఇప్పుడు ఈ డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నాడట సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ కమల్ నటించే మల్టీ స్టారర్ కు ముందు లోకేష్ బెస్ట్ అని చెప్పింది లోకనాయకుడు. కానీ ఈ డైరెక్టర్ వద్దని జైలర్ తీసిన నెల్సన్ పేరు తెరపైకి తెచ్చింది రజనీకాంత్. నెల్సన్ కంటే లోకేష్ బెటర్ అనేది కమల్ చెప్పే మాట. అప్పుడు వీరిద్దరి కంటే బెటర్ పొజిషన్ లో ఉన్న అట్లీ బెస్ట్ అనేది రజనీకాంత్ చెప్పే మాట. కానీ అట్లీతో సినిమా అంటే 100 కోట్ల బడ్జెట్ కావాలి. అదే అట్లీతో అసలు సమస్య. మల్టీ స్టారర్ ను నిర్మించేది కమల్ కాబట్టి అట్లీ పెట్టే బడ్జెట్ కండిషన్స్ ఓకే అనుకుంటే అతని దర్శకత్వంలోనే వీరిద్దరి మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.